ఎప్పుడెప్పుడా అని యావత్ తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సన్నబియ్యం పథకానికి ఉగాది పండుగ రోజే ముహూర్తం సిద్దమైంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు సిద్దం చేసింది. వీటిలో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాల సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల నిర్వహణ, సోలార్ విద్యుత్ వంటి ఎన్నో కీలక పథకాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తుంది. మరి ఇదే కోవలో తాజాగా మరొక కొత్త పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు సిద్దమైంది మన కాంగ్రెస్ పార్టీ. ఉగాది పండుగ తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రమైంది. 6 రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ తమ జీవితాలు సంతోషాలతో ఉండాలని ప్రజలంతా కోరుకుంటారు. అలాంటి ఉగాది పండుగ రోజున రేషన్ కార్డులపై ప్రజలందరికీ సన్నబియ్యం ఇచ్చి మరింత సంతోషపడేలా చేయాలని నిర్ణయించింది మన రాష్ట్ర సర్కార్. పేద ప్రజానికం ఆత్మగౌరవంతో బతకాలన్న సదాశయంతో ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వనుంది. ఇందుకు భారీ నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ వేదిక కానుంది. 30 తారీఖున హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఇది సుమారు 80 నుంచి 84% జనాభా. తెలంగాణలో ఉన్న 80 to 84% ఆఫ్ ద పాపులేషన్ విల్ రిసీవ్ ఫ్రీ ఫైన్ రైట్. మరి దీనికి అనేక అడుగులుగా మేము ముందుకొచ్చాం. మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో సన్నబియ్యం అందించే అతి గొప్ప కార్యక్రమాన్ని ఉగాది పండుగ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 84% మంది జనాభాకు సన్నబియ్యం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్కొక్క లబ్దిదారుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు అన్ని ఏర్పాట్లు ఘనంగా పూర్తి చేసింది. సన్నబియ్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో రాష్ట్రంలో ఇప్పుడు సన్నాల సాగు భారీగా పెరిగింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సన్నబియ్యం ధరలు దిగొచ్చాయి. తాము అధికారంలోకి వస్తే సన్నబియ్యం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీని చక్కగా నిలబెట్టుకుంది.